ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము మీ ప్రతి అవసరమును తీర్చెను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము. అందరూ కూడా బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించబడును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవాది దేవుడు గనుక దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చెను. దేవుడు మన ప్రతి సమస్యను ఎరిగి ఉంటున్నాడు. హృదయంతరంగా దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక నీ హృదయంలో ఉన్న బాధను, కష్టాలను, కన్నీటిని దేవుడు తుడిచిన దేవుడు గనుక దేవుడు వాక్కు నిన్ను నడిపించేది. నువ్వు ఒంటరితనంలో ఉంటున్నావా? సమస్యల్లో ఉంటున్నావా? అప్పుల బంధకంలో ఉంటున్నావా? ఈ సమస్యను ఎరిగిన దేవుడు కిందవాడిగా ఉంటున్నావో దేవుడు నిన్ను పైవాడుగా ఉంచబోతున్నాడు. నీతివంతుల్ని అన్నడు కూడా ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీతివంతులు ప్రార్థన దేవుడు ఆలకించేవాడు గనుక నీకు తగిన ఫలితము దేవుడు దయచేయబోతున్నాడు. ఈరోజు అనారోగ్యంలో ఉంటున్నావా? బంధకంలో ఉంటున్నావా? చీకటి శత్రువుతో నువ్వు బంధించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీ గృహంలో కమ్ముకును గాని నీ గృహంలో ప్రతి చీకటి శత్రులు యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రతి ఆర్థిక సమస్యలు విడుదల కలుగునుగాక. ఇదిగో నూతనమైన క్రియ నీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. నూతనమైన కార్యం దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము దేవుడు తీర్చను. నీకు ఎటువంటి అవసరముతో ఉంటున్నావో, ఎటువంటి బంధకంలో ఉంటున్నావో, ఆర్థిక సమస్యల్లో ఉంటున్నావా? అనారోగ్యం ఇంకా తగ్గదని నువ్వు అనుకుంటున్నావా? అనారోగ్యాన్ని దేవుడు స్వస్థత విడుదల దయచేయబోతున్నాడు. నీకు ఎటువంటి అవసరం ఉందో దేవునికి మోకరించి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టు. ఉపవాసం ఉండి దేవునితో గడుపు. దేవునితో సహవాసం చేసినప్పుడు క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరము దేవుడు తీర్చబోతున్నాడు. గర్భఫలం లేదా గుడ్రాలుగా నువ్వు నిందన అనుభవిస్తున్నావా? ఒంటరితనంగా నువ్వు ఉంటున్నావా? తోటి బంధువులే నిన్ను ఆదరించలేదా? ప్రేమించలేదా? ప్రేమగల దేవుడు, దయగల దేవుడు నీతో ఉంటున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. ఆయన ప్రేమలో మోసము లేని ప్రేమ. ఎక్కడైతే నువ్వు అవమానం కలిగి ఉంటున్నావో, గర్భఫలం లేక నువ్వు తునీకరించబడుతున్నావా? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు ప్రతి అవసరము యేసు నామములో తీర్చబడునుగాక. నీ గర్భఫలం దేవుడు దయచేయబోతున్నాడు. ఈ అనారోగ్యం దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఈ ఆర్థిక సమస్యలు యేసు నామములో విడుదల కలుగునుగాక. దేవుడు నిన్ను దీవించి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. నిన్ను తలగా ఉంచి నిన్ను దీవెనకరంగా మేలుకరంగా దేవుడు ఉంచబోతున్నాడు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించబడునుగాక.